ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ విద్య గురించి కొంతమంది అడుగుతున్నారు. ఎలా ఉంటుంది దీక్ష? ఎంత టైం మనము సాధన చేయాలి? ఇట్లా చాలా విషయాలు అడుగుతున్నారు. అసలు ఎంటర్ అవ్వాలంటే ఏంటి అని. సో, ముందు మనం శ్రీ విద్యలోకి ఎంటర్ అవ్వాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అంత భక్తి, అంత అమ్మవారి మీద అంత ప్రేమ మనకు ఉండాలనమాట. అది అంతా అమ్మవారు డిసైడ్ చేస్తుంది. మనల్ని శ్రీ విద్యలోకి ఈ జన్మలో తీసుకోవాలనా లేదా అనేది. అంతవరకు మనం ఏం చేయొచ్చు అంటే లలితోపాసన చేసుకోవచ్చు. లలితా సహస్రనామాన్ని ప్రతినిత్యము పఠించటము. ముందు ఒక ఆడియో పక్కన పెట్టుకుని, ప్రియా సిస్టర్స్ లాంటి వాళ్ళు పాడినవి ఉన్నాయి కదా, అవి పక్కన పెట్టుకొని ఒక పుస్తకం, లలితా సహస్రనామం ఉన్నటువంటి పుస్తకం తీసుకొని శ్రద్ధగా తప్పులు లేకుండా నేర్చుకోవటం. భయం వదిలేయడం. ముందు భయం వదిలేయాలన్నమాట. తప్పులు పోతే అమ్మకి ఏమైనా కోపం వస్తుంది. అమ్మకి ఏమి కోపం రాదు. మన పిల్లలు ఏదైనా తప్పు పలికితే మనకు కోపం వస్తుందా? లేదు కదా. అట్లా భయం వదిలేసి లలిత పారాయణం ప్రతినిత్యం చేసుకునేలాగా మనల్ని అనుగ్రహించమని అమ్మని వేడుకోవాలి. ఖడ్గమాల కూడా నేర్చుకోవచ్చు. ముఖ్యంగా లలితా సహస్రనామం అనమాట. అందులోనే మొత్తం శ్రీ విద్య అంతా ఉంటుంది. కాబట్టి అది మనకు అర్థం అవని అవ్వకపోని నిత్యం పారాయణం చేసేలాగా తయారవ్వాలన్నమాట మనము. సో మనం అలా లలితా సహస్రనామాన్ని నిత్యం పారాయణం చేసే స్థితికి వచ్చినప్పుడు అవి గేట్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. మనకు అమ్మవారి దగ్గర నుంచి పిలుపు వచ్చినట్టు మనకు అన్ని అవకాశం ఇస్తుంది. గురువుని ఇస్తుంది. ఇంకా మనకి ఇంట్లో పరిస్థితులు అనుకూలిస్తాయి. అన్ని రకాల మనకి టైము దొరుకుతుంది. అన్ని రకాల మనల్ని ఆమె దారిలోకి లాక్కుంటుంది అనమాట. సో ఎవరైతే శ్రీ విద్యలోకి ఎంటర్ అవ్వాలి లేదా లలితా సహస్రనామాన్ని పారాయణం చేయాలి అనుకుంటారో వాళ్ళ లైఫ్ లోకి అమ్మ 15 years ముందే ఏదో ఒక హింట్ తో వచ్చి ఉంటుందంట. ఒక ఫ్రెండ్ మనల్ని లలితా సహస్రనామం పారాయణానికి పిలవడము, లేకపోతే ఎవరైనా నీకు లలితా సహస్రనామం పుస్తకం ప్రజెంట్ చేయటము, అట్లా సంథింగ్ ఒకటి అమ్మతో రిలేటెడ్ అయినటువంటి ఇన్సిడెంట్ మన లైఫ్ లో జరుగుతుంది అనమాట. అది జరిగిన తర్వాత 15 years కి మనము అందులోకి వస్తాం, లలిత పారాయణంలోకి వస్తాం. దాని తర్వాత అమ్మ మన భక్తి శ్రద్ధల్ని, ప్రేమని బట్టి మనల్ని శ్రీ విద్యలోకి ఆహ్వానిస్తుంది అనమాట. శ్రీ విద్యలోకి రావటం వల్ల ఏం జరుగుతుందంటే టోటల్ మన క్యారెక్టర్, మన పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ లాగా అనుకోండి. మనం అంతా మొత్తం చేంజ్ అవుతుంది అనమాట. మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ, అవలక్షణాలన్నీ ఒక్కొక్కటి తీసేస్తూ వస్తుంది అమ్మ. ఆ టైంలో కోపం తగ్గడము, మనం చాలా కంపాషనేట్ గా మారడము, ఒక అమ్మకి నిజమైన అమ్మకు ఉండాల్సిన లక్షణాలన్నీ మనకు వస్తాయి. అమ్మ అంటే ఇక్కడ జగజ్జనని అనుకోవాలి మనము. మామూలుగా మనకు ఫిజికల్ బర్త్ ఇచ్చినటువంటి అమ్మ అయినా కొన్ని కండిషన్స్ ఉండొచ్చేమో అమ్మ ప్రేమలో అయినా కూడా, ఈ జగజ్జనని ప్రేమలో అన్కండిషనల్ గా, అన్ఇంటరప్టెడ్ గా ఉంటుందన్నమాట అమ్మ ప్రేమ, జగజ్జనని ప్రేమ. అట్లా మనము మెల్లగా మనల్ని అలా తయారు చేసుకుంటుంది అనమాట అమ్మ. కాబట్టి లలితా సహస్రనామాన్ని మనం డైలీ కానీ లేదా వీక్లీ వన్స్ కానీ పారాయణం చేయటం అలవాటు చేసుకుంటే అట్లా మెల్లగా మనకు సంకల్పం ఉంటే, గట్టి సంకల్పం ఉంటే మనం శ్రీ విద్యలోకి వెళ్తామన్నమాట. అంతవరకు అమ్మవారిని గురువుగా అనుకోవాలి. మన జీవితంలోకి గురువు వచ్చే వరకు అమ్మవారిని గురువుగా అనుకొని మనము లలిత ఉపాసన చేసుకుంటూ ఉండాలి. భయం వదిలేయాలి. తప్పులు చదివితే ఏమవుతుందో అదంతా భయపడకూడదు. భయపడకుండా, భయం ఉన్న చోట భక్తి ఉండదు, భక్తి ఉన్న చోట భయం ఉండదు. కాబట్టి అలా మనము నిత్యం పారాయణం చేసుకునే స్థితికి వచ్చేయాలన్నమాట. శ్రీ విద్యలోకి వచ్చిన తర్వాత మనకు మన సాధనని బట్టి మనం గురువుతో మనము ఎంత శ్రద్ధగా నేర్చుకుంటున్నాం అనే దాన్ని బట్టి మనలో కోపం తగ్గడము, మనకి అనవసరమైన విషయాల పట్ల ఆసక్తి తగ్గడము, అంటే మోహం. ఎవరిపైన ఎక్కువ ప్రేమను పెంచేసుకున్నాము, అది మోహం అనమాట. ఏదైనా వస్తువు అవ్వచ్చు, ఒక ప్లేస్ అవ్వచ్చు, అట్లాంటివన్నీ అమ్మ అంకుశంతో పొడిచి తీసేస్తుంది అనమాట. మనం చాలా కంపాషనేట్ గా మారిపోతాము. మనకి జెండర్ డిఫరెన్సియేషన్ అనేది కూడా పోతుంది. మనం అందరితో సమానంగా ఒక అమ్మలాగా ప్రవర్తించగలుగుతాము. మనల్ని చూసిన అవతల వాళ్ళకి ఏ వికారాలు కలగవు అనమాట. మనకు ఎవరిని చూసిన వికారాలు కలగవు, మనల్ని చూసిన అందరికీ కూడా జెండర్ డిఫరెన్సియేషన్ లేకుండా ఒక అమ్మలాగా అనిపిస్తాము. అట్లా మనం సో అప్పుడప్పుడు మధ్యలో అన్ని టెస్టింగ్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ తట్టుకొని మనం నిలబడగలిగితే గట్టిగా, అమ్మ ఎన్నో అద్భుతాల్ని మన జీవితంలో చేస్తుంది, మన ఫ్యామిలీలో చేస్తుంది. అన్ని శుభాలు
జరుగుతూ వస్తాయన్నమాట. మెల్లగా టైం పడుతుంది. మనము ఏది ఎక్స్‌పెక్ట్ చేయకుండా అమ్మ మీద ప్రేమతో నేను అమ్మని తెలుసుకోవాలి, అమ్మ తత్వం ఏమిటో తెలుసుకోవాలి అనే ఉద్దేశ్యంతో మనం శ్రీ విద్యలోకొచ్చినప్పుడు అన్ని అద్భుతాలు జరుగుతాయన్నమాట. కొంతమంది ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా! సో, వాళ్ళు పాపం టైం లేదు, మాకేమో చేసుకోవాలనుంది. ఒక మేడం ప్రిన్సిపల్ అనమాట పాపం. చాలా దూరం వెళ్ళాలి రోజు తను జర్నీ కాలేజ్‌కెళ్ళాలంటే హైదరాబాద్‌లోనే. నాకు ఉంది మేడం చేసుకోవాలని లలిత, అమ్మని తెలుసుకోవాలని ఉంది. కానీ నాకు అవకాశం లేదు. నాకు సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు నేను నేర్చుకోగలను 1 మంత్‌లో అట్లా అడిగారనమాట. ఆ ఇంట్రెస్ట్ ఉండాలి ముందు. సో, మీరేం చేయొచ్చంటే మీరు జర్నీలో ఉన్నప్పుడు కూడా మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని లలితా సహస్రనామం వినొచ్చు. బస్‌లో గాని, కార్‌లో గాని అట్లా ఉన్నప్పుడు. మీరు వంట చేస్తూ వినొచ్చు. వాకింగ్ చేస్తూ వినొచ్చు. ఇలా ఎన్నో రకాలుగా మీ టైంని మీరు అలా సద్వినియోగం చేసుకోవచ్చు. టైం ఉన్నవాళ్ళు ఒక దగ్గర ఒక ప్లేస్‌లో కూర్చొని నిత్యము ఒకే టైంకి పారాయణం చేసుకోవడం వల్ల, లలిత పారాయణం చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కుదరని వాళ్ళు ఏది చేయకుండా ఉండే కంటే అలా చేయటం బెటర్ కాబట్టి అలా చేస్తూ ఉంటే పరిస్థితులన్నీ అనుకూలిస్తాయన్నమాట. ఆడవాళ్ళు హోమాలు చేయొచ్చా? తర్పణాలు చేయొచ్చా? ఇట్లా చాలా ఉంటాయి. డౌట్స్ చాలా మందికి. బ్రాహ్మణులే చేయాలి ఇట్లంతా ఉంటాయి. అయితే శ్రీ విద్యకి ఇవన్నీ రూల్స్ ని అతిక్రమించిందే శ్రీ విద్య అనమాట. బ్రహ్మ విద్య అది. కాబట్టి సర్వానుల్లంఘ్య శాసన అంటారు కదా! అన్ని శాసనాల్ని ధిక్కరించేసి అమ్మ మనల్ని పైకి తీసుకెళ్తుందనమాట. కాబట్టి ఒక శ్రీ విద్యలో దీక్ష తీసుకున్నాము అంటే ఒక సన్యాస దీక్ష తీసుకున్న దాంతో సమానము అని మనకు సామవేదం గారు చెప్తారనమాట. కాబట్టి మనకు మెల్లగా అటువంటి సంసారంలోనే ఉంటూ ఒక సన్యాసిలాగా మనం మారగలిగే అంత ఉత్కృష్టమైన స్థితిని శ్రీ విద్య మనకు ప్రసాదిస్తుంది అనమాట. కాబట్టి భయపడాల్సింది ఏమి లేదు. హోమం చేసుకోవచ్చు, తర్పణాలు చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు అనమాట. అంటే గురువు ద్వారా మనకు అన్ని లభించుంటాయి కాబట్టి మనకు ఆ రైట్ ఉంది. గురువుకి మనము బిడ్డలం లాంటి వాళ్ళం, బిడ్డలం అనమాట. మనకు మరో జన్మ వచ్చినట్టు శ్రీ విద్య దీక్ష తీసుకుని ఏ దీక్ష అయినా సరే మామూలుగా ఏ గురువుతో దీక్ష తీసుకున్నా మరో జన్మ ఎత్తినట్టు అనమాట. దీక్షకు ముందు ఒక జన్మ, దీక్షకు తర్వాత మరొక జన్మ. అంటే మన లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది కాబట్టి మనం వేరే వ్యక్తిగా మారిపోతాం. శ్రీ విద్యలో అయితే మాకు పేర్లు కూడా ఇస్తారు గురువులు. కొంతకాలం మమ్మల్ని పరిశీలించాక మా వ్యక్తిత్వానికి తగ్గట్టుగా వాళ్ళు లలితా సహస్రనామాల్లోని పేర్లు మాకు నామకరణాలు చేస్తారనమాట. అంత ఉత్కృష్టమైనటువంటిది అనమాట శ్రీ విద్య. కాబట్టి ఏం భయపడాల్సిన పని లేదు. మనకే అనిపిస్తుంది మనకు టైం వచ్చినప్పుడు మనకు అన్ని అమ్మ ఒక్కొక్కటి అనుకూలింపజేస్తుంది అనమాట. నేను ఇప్పుడు హోమం చేద్దాం అనుకుంటున్నాను, శ్రీచక్రాన్ని పూజించాలనుకుంటున్నాను, నాకు ఇంకా టైం రాలేదు కాబట్టి నాకు ఇంకా ఆలోచిస్తున్నాను. మాకు అన్ని నేర్పించారు కానీ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఒక్కొక్క విధి తర్పణాలు నేర్పించారు, గణపతి తర్పణాలు. అవి 41 days చేయమన్నారు, చేస్తున్నాము. దాంట్లో ఎంజాయ్ చేస్తున్నాము. అట్లా అంటే ఇవన్నీ రిచువల్స్ అవసరమా అంటే కర్మ అది మనకు విధించినటువంటి రిచువల్స్ అనేవి చేయాల్సిందే అనమాట. చేయకుండా ఉండకూడదు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అదే చెప్తారు. నువ్వు ఎంత జ్ఞానివైనా సరే కర్మను వదిలేయకూడదు అంటారు. కాబట్టి కర్మ జ్ఞానం రెండు ప్యారలల్ గా వెళ్ళాలి అని నేను యోగ వాసిష్టంలో నిన్ననో ఎప్పుడో పెట్టాను రాసింది స్టేటస్లో. అది కూడా చదవండి. కాబట్టి మనకి రిచువల్స్ కూడా చాలా ప్రధానము. ప్రతిదీ కూడా మనస్సుని, ఇంద్రియాలని మనము ఒక కంట్రోల్లోకి తెచ్చుకోవటానికే అనమాట. ఇదంతా ఒక ధ్యాన స్థితికి వెళ్ళటానికే. డైరెక్ట్ గా ధ్యానం చేసేస్తే ఎవరికి కుదరదు. కాబట్టి మెల్లగా భగవంతుని తెలుసుకుంటూ జపంలో నుంచి మెల్లగా ధ్యానంలోకి వెళ్తాము. తర్పణాలు చేస్తూ ఉంటే ధ్యానంలోకి వెళ్ళిపోతాము. అట్లా మనం ఎన్నో అనుభవాల్ని గడిస్తామన్నమాట శ్రీ విద్య ఉపాసన వల్ల. అది. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.